కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. యూరియా ఉత్పత్తి సరఫరా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు సంతృప్తిగా ఉన్నారని, ఇది జీర్ణించుకోలేక బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎరువుల తయారీ, ఎరువుల సరఫరా, ఎరువులకు సంబంధించినటువంటి పూర్తిగా ఆధిపత్యం కేంద్ర ప్రభుత్వానిదే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రాన్ని ఇన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది లేదనే కారణం మీదనా, లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి 22,000 కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసా పేరు మీద ఎకరానికి 6,000 రూపాయలు 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వడం కానీ, సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం కానీ, ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్రస్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలను సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నమాట వాస్తవము. మేము కాదని అనడం లేదు.